హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 51st వీడియో వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో మనము ఒక థియరం ఒక ఇంపార్టెంట్ థియరం ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ది డీటెయిల్గా చూస్తాము. ఓకేనా? సో ఫస్ట్ మనము థియరం యొక్క స్టేట్మెంట్ని డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో థియరం యొక్క స్టేట్మెంట్ వచ్చేసి ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ product of perpendiculars from alpha comma beta to ax square plus 2hxy plus by square is equals to 0 is a alpha square plus 2hlm plus bl square by root of a minus b whole square plus 4h square. సో ఫస్ట్ మనకి స్టేట్మెంట్ ఏందో అర్థం కావాలి. స్టేట్మెంట్లు ఏమంటుందంటే product of perpendiculars from alpha comma beta to ax square plus 2hxy plus by square is equals to 0. అసలు దీని అర్థం ఏంది అనేది మనకు తెలవాలి. సో ఫస్ట్ మనకి ఇందులో ax square plus 2hxy plus by square is equals to 0 అంటే ఏందో తెలవాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ రిప్రజెంట్స్ టూ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్. చూడండి, ఇట్ రిప్రజెంట్స్ పేర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్. సో ఆరిజిన్ నుంచి పాస్ అయ్యే టూ లైన్స్ని రిప్రజెంట్ చేసేది ఈ ఈక్వేషన్. సో ఇప్పుడు ఏమంటున్నాడు అంటే స్టేట్మెంట్లో ఆల్ఫా కామా బీటా నుంచి ఈ టూ లైన్స్కి పర్పెండిక్యులర్స్ డ్రా చేసిండు. పర్పెండిక్యులర్ అంటే సింపుల్గా లైన్ విచ్ మేక్స్ అన్ యాంగిల్ 90 degrees. సో ఆల్ఫా కామా బీటా నుంచి ఈ లైన్కి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేసిండు, ఆల్ఫా కామా బీటా నుంచి ఈ లైన్కి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేసిండు. సో ఇప్పుడు ఏమంటుండంటే ఈ పర్పెండిక్యులర్ యొక్క లెంత్ ఇంటూ ఈ పర్పెండిక్యులర్ యొక్క లెంత్ని మల్టిప్లై చేస్తే, అంటే ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషనే కదా. సో ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ అంటే ఏంది, ఈ యొక్క పర్పెండిక్యులర్ లెంత్ ఈ యొక్క పర్పెండిక్యులర్ లెంత్ని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందంటే mod of a alpha square plus 2hlm plus b alpha bl square ఓకే ఎక్స్ట్రీమ్లీ సారీ బి బీటా, ఇది బి బీటా ఓకే బి బీటా స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్. సో ఇప్పుడు మనకి స్టేట్మెంట్ క్లియర్గా అర్థమైపోయిందంటే మనం ఏం చేయాలో మనకు క్లారిటీ ఉంటుంది. మళ్ళీ ఒకసారి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఆల్ఫా కామా బీటా నుంచి టూ పర్పెండిక్యులర్స్ డ్రా చేసినాం, దేనికి, ఈ టూ లైన్స్కి. ఓకేనా? ఇప్పుడు ఆల్ఫా కామా బీటా నుంచి ఇదొక పర్పెండిక్యులర్, ఆల్ఫా కామా బీటా నుంచి ఇదొక పర్పెండిక్యులర్. సో ఈ రెండు పర్పెండిక్యులర్స్ యొక్క లెంత్ని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఏంది, ఇది. సో ఇప్పుడు మనకు అది ఎట్లొచ్చిందో తెలవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, లెట్ ax square plus 2hxy plus by square represents l1x plus m1y is equals to 0, l2x plus m2y is equals to 0. మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఈ పర్టికులర్ ఈక్వేషన్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది, పేర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్. అవునా కదా? సో టూ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది, ఆరిజిన్ నుంచి పాస్ అయ్యేటిది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఆ లైన్స్కి ఈక్వేషన్స్ని అసైన్ చేసిన, అంటే దీనికి l1x ప్లస్ m1y is equals to 0 అని అనుకుంటున్నా ఈ లైన్ యొక్క ఈక్వేషన్ని. నెక్స్ట్ ఈ లైన్ యొక్క ఈక్వేషన్ని l2x ప్లస్ m2y is equals to 0 అని నేను అనుకుంటున్నా. ఓకేనా? సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ is equals to l1x ప్లస్ m1y ఇంటూ l2x ప్లస్ m2y. సో ఇక్కడ నేను ఏం చేసినాను చెప్పండి, లైన్ 1ని లైన్ 2ని మల్టిప్లై చేసిన. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు, మీకు పేర్ ఆఫ్ లైన్స్ యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ కావాలంటే, అంటే ఇప్పుడు ఈ టూ లైన్స్ యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ కావాలంటే మీరు ఏం చేయాలంటే లైన్ 1ని లైన్ 2ని మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేసినాము, సో ఇది మనకు కంబైన్డ్ ఈక్వేషనా, ఇది ఎట్లా వచ్చింది చెప్పండి, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తేనే కదా వచ్చింది. సో లైన్ 1ని లైన్ 2ని మల్టిప్లై చేస్తే మనకు కంబైన్డ్ ఈక్వేషన్ వస్తుంది. సో అదే నేను ఇక్కడ రాసిన. సో ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ is equals to, ఇప్పుడు ఏం చేయాలి, మనము దీన్ని మల్టిప్లై చేయాలి. l1x ఇంటూ l2x అంటే l1 ఇంటూ l2, l1 l2, x ఇంటూ x ఇస్ నథింగ్ బట్ x స్క్వేర్. సో l1 l2 x స్క్వేర్ ప్లస్ l1x ఇంటూ m2y అంటే l1 ఇంటూ m2, l1 m2, x ఇంటూ y xy. సో l1 m2 xy ప్లస్ చూడండి m1y ఇంటూ l2x, m1 ఇంటూ l2 అంటే m1 l2, y ఇంటూ x ఇస్ నథింగ్ బట్ xy ప్లస్ m1y ఇంటూ m2y అంటే ఏంది
m1 into m2 is nothing but m1 m2, y into y is nothing but y square. So ax square plus 2hxy plus by square is equals to చూడండి L1 L2 x స్క్వేర్. తర్వాత నేను ఏం చేసిన అంటే మీరు గమనించండి, ఈ టూ టర్మ్స్లో xy కామన్ ఉందా లేదా, ఆ xyని బయటికి తీస్తే నాకు ఏమొచ్చింది చెప్పండి, ఏం మిగిలింది, L1 M2 ప్లస్ L2 M1 ప్లస్ M1 M2 y స్క్వేర్. అర్థమైందా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, ఇప్పుడు కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేస్తున్నా. సో కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేయడం అంటే రైట్ సైడ్లో ఉన్న చూడండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ రైట్ హ్యాండ్ సైడ్లో ఎక్స్ స్క్వేర్ పక్కనే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంది L1 L2, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంది A. సో రెండింటిని ఈక్వల్ చేయడమే కంపేరింగ్ అంటే. సో A ఈజ్ ఈక్వల్స్ టు L1 L2. నెక్స్ట్ వై స్క్వేర్ పక్కన ఏముంది M1 M2, ఇక్కడ వై స్క్వేర్ పక్కన ఏముంది B. సో B ఈజ్ ఈక్వల్స్ టు M1 M2. నెక్స్ట్ ఇక్కడ xy పక్కనే xy కోఎఫిషియంట్ ఏంది 2h, ఇక్కడ xy కోఎఫిషియంట్ ఏంది L1 M2 ప్లస్ L2 M1. సో L1 M2 ప్లస్ L2 M1 ఈజ్ ఈక్వల్స్ టు 2h. సో ఇట్లా కంపారిజన్ చేసుకొని మనము ఇవి రాసుకుంటాం. అసలు ఇవన్నీ ఎందుకు రాసుకుంటున్నాం అంటే మనం వెయిట్ చేస్తే లాస్ట్ వరకు మనకు అర్థమవుతుంది కంపారిజన్ వెనకాల ఉన్న రీజన్ ఏంది అని. సో ఓకే, ఇప్పుడు కంపారిజన్ అయిపోయింది. ఇప్పుడు మనం డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేద్దాం. ఏంది మనం ఏం కనుక్కోవాలి, ఈ ఆల్ఫా కామా బీటా నుంచి L1x ప్లస్ M1y ఈజ్ ఈక్వల్స్ టు 0 గీసిన పర్పెండిక్యులర్ లెంత్, ఆల్ఫా కామా బీటా నుంచి L2x ప్లస్ M2y ఈజ్ ఈక్వల్స్ టు 0 గీసిన పర్పెండిక్యులర్ యొక్క లెంత్. సో లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఎట్లా కనుక్కుంటాము, మనకి స్ట్రేట్ లైన్స్లో ఒక ఫార్ములా ఉంది చూడండి. లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ x1 y1 టు ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్, ఇప్పుడు రాసినాం చూడండి, మోడ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో ఆల్ఫా కామా బీటా x1 y1 నుంచి ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 గీసిన పర్పెండిక్యులర్ యొక్క లెంత్ ఏంది, మోడ్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి నేను ఏం తీసుకుంటున్నా అంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి కనుక్కోవాలి, ఆల్ఫా కామా బీటా నుంచి గీసిన పర్పెండిక్యులర్ దేనికి గీసినాం L1x ప్లస్ M1y ఈజ్ ఈక్వల్స్ టు 0కి ఈ పర్టికులర్ లెంత్ కనుక్కోవాలి. సో లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆల్ఫా కామా బీటా టు L1x ప్లస్ M1y ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈస్, ఆల్ఫా కామా బీటా నుంచి L1x ప్లస్ M1y ఈజ్ ఈక్వల్స్ టు 0 గీసినది ఎంత, ఫార్ములా చూడండి, ax1 అంటే ఏంది, a ఎంత ఇక్కడ L1 ఇంటూ x1 ఎంత ఆల్ఫా చూడండి ఆల్ఫా. సో L1 ఆల్ఫా ప్లస్ by1 అంటే b అంటే ఎంత చెప్పండి M1 ఇంటూ y1 అంటే ఎంత చెప్పండి, మనకి ఇక్కడ నుంచి గీస్తున్నాం బీటా x1 y1. సో M1 ఇంటూ బీటా బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్. వచ్చిందా లేదా? సో ఇప్పుడు నేను ఈ లెంత్ కనుక్కున్నా, ఈ పర్పెండిక్యులర్ లెంత్. నెక్స్ట్ ఇది కనుక్కోవాలి. సో లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆల్ఫా కామా బీటా టు L2x ప్లస్ M2y ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈస్ సేమ్ దీని లెక్కనే, బట్ ఏం చేంజ్ అయింది చెప్పండి, ఇక్కడ లైన్ చేంజ్ అయింది అంతే. సో మోడ్ ఆఫ్ L2 ఆల్ఫా ప్లస్ M2 బీటా బై రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాం, మనల్ని ఏం అడిగిండు, ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆల్ఫా కమా బీటా టు ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ అంటే ఏంది, దీని ఐ మీన్ ఈ పర్పెండిక్యులర్ యొక్క లెంత్ ఇంటూ ఈ పర్పెండిక్యులర్ యొక్క లెంత్ మనల్ని అది అడిగిండు. సో అదే కదా ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ అంటే. సో ఏం చేస్తాము, ఈ పర్పెండిక్యులర్ యొక్క లెంత్ ఏంది చెప్పండి, ఇదే కదా. నెక్స్ట్ ఈ పర్పెండిక్యులర్ యొక్క లెంత్ ఏంది, ఇదే కదా. సో రెండింటిని మల్టిప్లై చేయాలి. సో నేను మల్టిప్లై చేస్తున్నాను చూడండి, L1 ఆల్ఫా ప్లస్ M1 బీటా బై రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ఇంటూ L2 ఆల్ఫా ప్లస్ M2 బీటా బై మోడ్ ఆఫ్ L2 ఆల్ఫా ప్లస్ M2 బీటా బై రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్. సో రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఇది వచ్చింది. ఓకేనా? ఇప్పుడు దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తున్నాం చూడండి, ఇక్కడ మోడ్ ఉంటుంది. సో మోడ్ ఆఫ్ L1 ఆల్ఫా ప్లస్ M1 బీటా ఇంటూ L2 ఆల్ఫా ప్లస్ M2 బీటా బై రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి మీరు. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను సాల్వ్ చేస్తున్నా, ఈ టర్మ్ని ఈ టూ టర్మ్స్ తోటి మల్టిప్లై చేస్తున్నా. L1 ఆల్ఫా ఇంటూ L2 ఆల్ఫా అంటే L1 ఇంటూ L2 L1 L2 ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్ ప్లస్ L1 ఆల్ఫా ఇంటూ M2 బీటా అంటే L1 ఇంటూ M2 L1 M2 ఆల్ఫా ఇంటూ బీటా ఆల్ఫా బీటా ప్లస్
చూడండి m1b2 ఇంటూ L2 ఆల్ఫా అంటే చూడండి m1L2 ఇంటూ ఆల్ఫా బీటా. సో m1L2 ఆల్ఫా బీటా ప్లస్ m1 బీటా ఇంటూ m2 బీటా ఇస్ నథింగ్ బట్ m1 m2 బీటా స్క్వేర్ బై రూట్ ఆఫ్. మీరు గమనించినట్టయితే ఈ రెండు టర్మ్స్ని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. రూట్ ఎక్స్ ఇంటూ రూట్ వై చేస్తే మనకి ఏమొస్తుంది, రూట్ ఆఫ్ ఎక్స్ వై కదా. అట్లనే ఇక్కడ కూడా రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, హోల్ రూట్ ఆఫ్ దీన్ని ఎక్స్ అనుకోండి, దీన్ని వై అనుకోండి. సో రూట్ ఎక్స్ ఇంటూ రూట్ వై నథింగ్ బట్ రూట్ ఎక్స్ వై కదా, అంటే ఎక్స్ ఇంటూ వై. సో అంతే, మనం కూడా అదే చేసినాం. సో రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్ ఇంటూ ఇంటూ L2 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్. తొందరలో కొన్ని మిస్టేక్స్ చేస్తున్నా, ఓకేనా. సరే, సో మీద సాల్వ్ చేద్దాం మనం. L1 L2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ టూ టర్మ్స్లో చూడండి ఆల్ఫా బీటా ఉందా లేదా. సో ఆల్ఫా బీటా కామన్ తీసిన, ఆల్ఫా బీటా కామన్ తీస్తే ఏం మిగిలింది, L1 M2 ప్లస్ L2 M1 ప్లస్ L2 M1 ప్లస్ M1 M2 బీటా స్క్వేర్ బై రూట్ ఆఫ్ సింపుల్గా ఏం చేయడం, మల్టిప్లై చేయడం. L1 స్క్వేర్ ఇంటూ L2 స్క్వేర్ అంటే L1 స్క్వేర్ L2 స్క్వేర్, L1 స్క్వేర్ ఇంటూ M2 స్క్వేర్ అంటే L1 స్క్వేర్ M2 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ఇంటూ L2 స్క్వేర్ అంటే M1 స్క్వేర్ L2 స్క్వేర్, M1 స్క్వేర్ ఇంటూ M2 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ M1 స్క్వేర్ N2 స్క్వేర్. సో నెక్స్ట్ చెప్పే స్టెప్ మీరు చాలా జాగ్రత్తగా వినాలి, ఓకేనా. ఓకే, సో యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ 2L1 L2 M1 M2 ఇన్ డినామినేటర్. నేను ఏం చేస్తున్నా, 2L1 L2 M1 M2ని యాడ్ చేస్తున్నా, సబ్ట్రాక్ట్ చేస్తున్నా, ఎక్కడ, డినామినేటర్లో. సో చూడండి L1 L2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా L1 M2 ప్లస్ L2 M1 ప్లస్ L1 L2 ప్లస్ L2 M1 ప్లస్ M1 M2 బీటా స్క్వేర్ బై చూడండి అండర్ రూట్. ఇక్కడ నేను ఏం చేసిన అంటే మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. ఫస్ట్ నేను ఏం రాసిన, L1 స్క్వేర్ L2 స్క్వేర్ L1 స్క్వేర్ L2 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ M2 స్క్వేర్. కానీ మనం ఇక్కడ ప్లస్ M1 స్క్వేర్ M2 స్క్వేర్ రాయలే, కానీ నేను ఏం చేసిన అంటే రీఅరేంజ్ చేసిన. చూడండి లాస్ట్లో ఉన్న M1 స్క్వేర్ M2 స్క్వేర్ నేను సెకండ్ రాసుకున్నా. సో L1 స్క్వేర్ L2 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ M2 స్క్వేర్ ప్లస్ ఇక్కడ మనం ఏమనుకున్నాము, యాడ్ చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలనుకున్నాము 2L1 L2 M1 M2. సో ఇక్కడ నేను ఆ యాడ్ చేసిన టర్మ్ రాసుకున్నా ప్లస్ 2L1 L2 M1 M2 ప్లస్ చూడండి నెక్స్ట్ నేను ఏం రాసుకుంటున్నా అంటే L1 స్క్వేర్ M2 స్క్వేర్ ఇక్కడ రాసుకున్నాను, L1 స్క్వేర్ M2 స్క్వేర్ ప్లస్ చూడండి L2 స్క్వేర్ M1 స్క్వేర్ ఇక్కడనే రాసుకున్నాం, L2 స్క్వేర్ M1 స్క్వేర్. ఇందాక మనం ఏమనుకున్నాం, యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ అనుకున్నా, యాడ్ చేసేసిన 2L1 L2 M1 M2, సబ్ట్రాక్ట్ చేయాలి కదా అందుకే సబ్ట్రాక్ట్ చేస్తున్నా, మైనస్ 2L1 L2 M1 M2. బాగుంది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ చూడండి, L1 L2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా ఇంటూ L1 M2 ప్లస్ L2 M1 ప్లస్ M1 M2 బీటా స్క్వేర్ బై అండర్ రూట్ L1 L2 ప్లస్ M1 M2 హోల్ స్క్వేర్ ప్లస్ L1 M2 మైనస్ L2 M1 హోల్ స్క్వేర్. అదేంటి సార్ అసలు ఆల్ ఆఫ్ సడన్ మీరు ఇంత పెద్ద టర్మ్ని ఎట్లా రాసుకున్నారంటే, వెయిట్ మీకు చెప్తాను నేను ఎట్లా రాసుకున్నాను. సో మీకు అది అర్థం కావాలంటే ఇక్కడ చూడాలి మీరు. ఈ రెండు మీకు కొంచెం డిఫరెంట్ అనిపిస్తే ఎందుకు ఇవి చెప్తున్నారని, బట్ ఇవి చూస్తే మీకు అది అర్థమైపోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, L1 L2 మైనస్ M1 M2 హోల్ స్క్వేర్ చేస్తున్నా. ఏం చేస్తున్నా, L1 L2 మైనస్ M1 M2 హోల్ స్క్వేర్. ఇది ఏ ఫార్మాట్లో ఉంది, మీద రాస్తున్నాను చూడండి, A మైనస్ B హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ 2AB. ఓకేనా. సో L1 L2 మైనస్ M1 M2 హోల్ స్క్వేర్ అంటే A మైనస్ B హోల్ స్క్వేర్ లెక్క ఉందా లేదా. ఫార్ములా అయింది A స్క్వేర్ అంటే L1 స్క్వేర్ L2 స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అంటే ఏముంది ఇక్కడ B ప్లస్లో M1 M2. సో B స్క్వేర్ అంటే M1 స్క్వేర్ M2 స్క్వేర్ మైనస్ 2AB ఉంది అంటే మైనస్ 2 ఇంటూ A ఎంత L1 L2 B ఎంత M1 M2. సో మైనస్ 2L1 L2 M1 M2 ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ ఇదే ఫార్మాట్లో ఉంది చెప్పండి. సింపుల్గా ఇది A ప్లస్ B హోల్ స్క్వేర్. సో A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా అయింది A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB కదా. సో ఇక్కడ మనకి A స్క్వేర్ అంటే ఏమొస్తుంది, L1 M2 హోల్ స్క్వేర్ అంటే L1 స్క్వేర్ M2 స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అంటే ఏమొస్తుంది, L2 M1 హోల్ స్క్వేర్ అంటే L2 స్క్వేర్ M1 స్క్వేర్ ప్లస్ 2AB అంటే ఏమొస్తుంది చెప్పండి, 2 ఇంటూ A అంతా L1 M2 B అంతా L2 M1. సో 2 ఇంటూ L1 M2 ఇంటూ L2 M1. సో ఈ L1 M2 L2 M1ని నేను L1 L2 M1 M2 రాసుకోవచ్చా, రాసుకోవచ్చు. ఇప్పుడు ఒక నేను చెప్తా, YXZని XYZ అని రాసుకోలేనా,
రాసుకోవచ్చు. 3 సేమే కదా, 2 సేమే కదా, ఇట్లా రాసిన ఒకటే కదా. అట్లనే నేను ఏం చేసిన అంటే L1M2 L2M1ని కొంచెం ఇట్లా యాక్టింగ్ చేసేసి L1 L2 M1 M2 అని రాసుకున్నా. L1 ఉంది, L2 ఉంది, M1 M2 ఉంది, దాన్ని రీఅరేంజ్ చేసి రాసుకున్నా, సింపుల్. సో ఇక్కడ మీరు గమనించాలి. ఇప్పుడు చూడండి, L1² L2² ప్లస్ M1² M2² ప్లస్ 2 L1 L2 M1 M2, L1² L2² ప్లస్ M1² M2² మైనస్ ఓకే వెయిట్ ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేసిన, సారీ. ఇక్కడ యాడ్ అండ్ సబ్ట్రాక్షన్ చెప్పిన కదా, ఇక్కడ మనం ఏం చేయాలంటే సబ్ట్రాక్షన్ సింబల్ పెట్టుకోవాలి. ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను కొంచెం తొందరలో టెన్షన్లో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నా, సారీ. ఇక్కడ ఏం చేయాలంటే నేను యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేయమన్నా. ఆ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ టర్మ్స్ ఫస్ట్ మనము సబ్ట్రాక్ట్ చేసిన టర్మ్ రాసుకోవాలి, తర్వాత యాడ్ చేసిన టర్మ్ రాసుకోవాలి, అంతే, కన్ఫ్యూజన్ ఏం లేదు. సో ఇప్పుడు చూడండి, L1² L2² L1² M2² M1² M2² M1² M2² మైనస్ 2 L1 L2 M1 M2 మైనస్ 2 L1 L2 M1 M2. సో దీని ప్లేస్లో నేను L1 L2 మైనస్ M1 M2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా? సో L1 L2 మైనస్ M1 M2 హోల్ స్క్వేర్ ప్లస్, ఇప్పుడు చూడండి, ఓకే, L1² M2² L1² M2² ప్లస్ L2² M1² L2² M1² ప్లస్ 2L1, అదే దీన్నే మొత్తం నేను ఎట్లా రాసుకున్నా, 2L1 L2 M1 M2 ప్లస్ 2L1 L2 M1 M2. సో ఇప్పుడు ఈ టోటల్ టర్మ్ని L1² M2² ఇదంతా నేను L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చా? అదే రాసుకోవాలి. సో అండర్ రూట్ L1 L2 మైనస్ M1 M2 హోల్ స్క్వేర్ ప్లస్ L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్. కొంతమందికి పిచ్చి అనిపిస్తుంది, ఈ ఒక్క స్టెప్ గురించి మీరు ఇంతగానం చెప్పిర్రా అని. ఒక్కటి చెప్తున్నానండి, మీకు ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో అడిగితే మక్కి ఇట్లా రాసేసేయాలి. అందుకోసమే నేను ఈ చిన్న స్టెప్ను కూడా మీకు 3-4 మినిట్స్ తీసుకొని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన. సో క్లియర్గా అర్థమైందా? ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇంకా కొంచెం సమ్ ఉంది కాబట్టి ఇది కొంచెం ఎరేజ్ చేసేస్తున్నా, ఓకేనా? చూడండి, నేను అక్కడ ఉన్నదే మళ్ళీ ఒకసారి రాసుకుంటున్నా, ఎందుకంటే మళ్ళీ మీకు క్లారిటీ ఉండాలని. సో ఇప్పుడు చూడండి, మనము దీన్ని ఎట్లా రాసుకుంటామో చూడండి. మోడ్ ఎక్కడికి పోదు, ఇక్కడనే ఉంటుంది. L1 L2 అంటే ఏం రాసుకోవచ్చు? ఏ రాసుకోవచ్చా? సో ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా ఇంటూ L1 M2 ప్లస్ L2 M1 అంటే L1 M2 ప్లస్ L2 M1 2H రాసుకోవచ్చా? ఎస్, 2H ప్లస్ M1 M2 అంటే ఏం రాసుకోవచ్చు? బి కదా. సో బి బీటా స్క్వేర్ ఓకే. నేను సారీ, ఇక్కడ కూడా ఒక చిన్న మిస్టేక్ రాసిన మీకు చెప్పేటప్పుడు. ఇది 2H ఆల్ఫా బీటా LM కాదు. ఈ ఒక్క వీడియోలో కొంచెం మిస్టేక్స్ ఎక్కువ అవుతున్నాయి, సారీ. సో ఇక్కడ చూడండి, బై అండర్ రూట్, ఓకే, L1 L2 అంటే ఏంది? ఏ మైనస్ M1 M2 అంటే ఏంది? బి. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ L1 M2 ప్లస్ L2 M1 అంటే L1 M2 ప్లస్ L2 M1 అంటే 2H. సో మీరు అదంతా చేస్తే మీకు ఏమొస్తుంది అంటే చూడండి, ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2H ఆల్ఫా బీటా ప్లస్ బి బీటా స్క్వేర్ బై అండర్ రూట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4H స్క్వేర్. వచ్చిందా లేదా? 2H హోల్ స్క్వేర్ అంటే 4H స్క్వేర్. సో క్లియర్గా అర్థమైందా? సో చిన్న మిస్టేక్ చేసిన, సారీ, బట్ మీకు క్లియర్గా అర్థమైంది కదా.
సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.